నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. కేటీఆర్ గారికి సంబంధించి ప్రస్తుతం ఈడీ 48 ప్రశ్నలు వేసింది. ఇది ఒక వార్త. కేటీఆర్ గారు చాలా స్మార్ట్ గా అదే ప్రశ్న అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని 48 ప్రశ్నలుగా అడిగారు నన్ను అని ఆయన కూడా కమెంట్ చేయడం జరిగింది. మరి కొంతమంది సో ఇప్పుడు చాలా సీరియస్ అయిపోతుంది కాబట్టి ఇష్యూ ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ తప్పదు, జైలుకి వెళ్లాల్సిందే అనేది ఇంకొక వాళ్ళు అనే మాట. ఏం జరుగుతుంది? ఇప్పటికీ ఆయన ఏదో ధైర్యంగా నేనే తప్పు చేయలేదు, ఎవరికి తెలియదని ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఉన్నాడో చెప్పనా? ఫార్ములా ఈ అంటే ఏంటి అని అంటున్నారు అందరూ. చాలా మందికి తెలియదు. సో తెలియకుండా ఈయనని ఏదో వింతగా అసలు ప్రపంచంలో లేని ఏదో గ్రహాంతర వాసి నుంచి తెచ్చిన కొత్త రకం కేసులు ఆయన ఇరికించారేమో, అయ్యో పాప మా సార్కి ఎంత కష్టం వచ్చిందో అనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. అసలు ఏమీ లేదు. ఫార్ములా ఈ రేస్ అనేది పక్కన పెడితే ఇప్పుడు అర్థమయ్యేలా మంచిగా చెప్దాం. మొన్న అజిత్కి యాక్సిడెంట్ అయిందా? అదే రేస్ని ఇక్కడ పెట్టాడు హైదరాబాద్లో. అజిత్కి యాక్సిడెంట్ ఎక్కడైంది? దుబాయ్లో. అక్కడ దీనికోసమే ప్రత్యేకించి ఒక ట్రాక్ ఉంది. ఎప్పుడైనా సరే వచ్చి ఇప్పుడు మన ఉప్పల్లో స్టేడియం ఉన్నట్టుగా అది దానికే పరిమితం. ఎప్పుడైనా వచ్చి ఎవరైనా సరే అందులో ఈవెంట్ కండక్ట్ చేయొచ్చు. వీళ్ళు కూడా అదే పనిగా తిరగొచ్చు. ఎవరు గెలిస్తే వాళ్ళకి బహుమతి ఇచ్చి కప్పిచ్చి పంపొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకో స్టేడియంలు పర్టికులర్ గా ఉంటాయి. ఇప్పుడు టెన్నిస్ ఆడడానికి దానికి కూడా ఆ స్టేడియంస్ అవన్నీ కూడా సెపరేట్ గా ఉంటాయి. వీటికి ట్రాక్స్ కావాలి అంటే నీకు ఆ జనసంచారం ఉన్న ఓ కాలనీనన్నా లేపేసి కట్టాలి, లేదా ఒక నదినన్నా లేపేసి కట్టాలి, లేదా ఓ అడవినన్నా లేపేసి కట్టాలి, లేదా పొలాలు గట్రా ఉంటే లేపేసి కట్టాలి. జనరల్గా అయితే మన దగ్గర అంత స్థలం లేదు. అంత స్థలం సేకరించి కూడా నువ్వు కట్టొచ్చు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలం సేకరిస్తావు, ఇంకేదో ఫ్లైఓవర్ నిర్మాణం స్థలం సేకరిస్తావు. ఈ కార్ రేస్ ఫార్ములా కార్ రేస్ కోసం స్థలం కేటాయించవచ్చు, తీసుకోవచ్చు. కానీ ఆ ల్యాండ్ వాల్యూ కోట్లల్లో ఉంటుంది, నువ్వు తిరిగే తిరుగుడు వేలల్లో ఉంటుంది, పొంతన ఉండదు. అర్థమైంది? రెవెన్యూ రాదు, వేస్ట్. కాబట్టి ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా దాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాల. ఎవరూ చేయలేదు అంటే నేనేదో గొప్ప పని చేశాను అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయన దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? హైదరాబాద్లో పెట్టాడు. నువ్వు కనీసం ఏ కరీంనగర్, వరంగల్లో ఏ మూలకో పెట్టున్నా పాపం అది అయ్యేది కాదు, ఏదో రకంగా వెళ్ళిపోయేది. హైదరాబాద్లో కూడా ఎక్కడ పెట్టావు? హుస్సేన్ సాగర్ దగ్గర పెట్టావు. ఆ రోజు ఉన్నాలో జనాల ట్రాఫిక్ అంతా ఏం చేసావు? ఎటు పడితే అటు మళ్ళించావు, వీలైతే హాలిడే ఇచ్చావు, ఎవరిని ఎటు కదలనీయకుండా చేసావు. అందరిలో అయిపోయారు. నువ్వు మాత్రం కార్ రేసింగ్ పెట్టేశావు. ఇకపోతే అది ఆల్రెడీ ఒక విడత అయింది, ఏదో రకంగా అయింది తూతూ మంత్రంగా. వీడు మొత్తం 4 విడతలుగా జరగాల్సి ఉన్న అగ్రిమెంట్ అది. ఈ మొదట విడత ఈ చండాలని చూసిన కంపెనీ విత్డ్రా చేసుకుంది, స్పాన్సర్షిప్ని వెనక్కి తీసేసుకుంది. మేము చేస్తా అని. ఈయనేమో అంతా మాట్లాడి పెట్టేశారు. కార్లను మాట్లాడాడు, హోటల్స్ మాట్లాడాడు, వాళ్ళకి ఫుడ్ మాట్లాడాడు, అన్నీ మొత్తం డెకరేషన్ అంతా సెట్ చేసి కూర్చున్న తర్వాత మెయిన్ స్పాన్సర్ హ్యాండ్ ఇచ్చేసరికి మరి ఏం చెయ్యాలి? నీ జేబులో నుంచి చేసుకొని చెయ్యాలి. ఖచ్చితంగా అదే చెయ్యాలి. అసలు చేయాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు స్పాన్సర్ వద్దనుకున్నప్పుడు అంటే మనం విరమించుకున్నా లాసే. నువ్వు ఈవెంట్ ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చేసావు కాబట్టి విరమించుకున్నా లాసే. కాబట్టి ఏం చేయాలా? చేసి లాస్ట్ లో ముగిస్తే కనీసం చేసామన్న ఒక పేరు ఉంటదిగా, ఆ క్రెడిట్ అయినా తగ్గుద్ది. కాకపోతే ఇంకొకటి కూడా ఉంది, ఒకవేళ మనం దాన్ని క్యాన్సిల్ చేసేసామనుకో, చేయలేకపోయారు అనేది కాస్త బ్లేమింగ్ ఇదే కదా, దాన్ని మనం భరించలేము. చేసే చూపి లాస్ అయితే లాస్. నేను కూడా చాలా ఎగ్జిబిషన్ చేశాను, అన్ని హిట్ కాదు. ఫుడ్ ఫెస్టివల్ ఒకటి బీభత్సమైన హిట్, కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసాడు హైటెక్స్ లో. తాజ్ కృష్ణలో చేసిన ఎగ్జిబిషన్ ఫ్లాప్, సంధ్యా కన్వెన్షన్ చేసిన ఎగ్జిబిషన్ హిట్. ఇప్పుడు తాజ్ కృష్ణ ఎందుకు ఫ్లాప్ అంటే స్టాల్స్ అన్ని సేకరించి పెట్టాం కానీ జనాలు రాలా. ఎందుకంటే మేము పబ్లిసిటీ సరిగ్గా చేయాల. అండ్ మాకు వచ్చిన మెయిన్ స్పాన్సర్ పోయాడు, జ్యువెలరీ పార్ట్నర్. అబ్బా ఏం చేద్దాము అర్థం కాల మాకు, బాగా టెన్షన్ పని. నేను ఇంప్లిమెంట్ చేసిన తెలివి ఏంటంటే యాక్చువల్గా దానికోసమే ప్రాబ్లం అయింది. కృష్ణానగర్ వెళ్ళి జూనియర్ ఆర్టిస్టులను తెచ్చాడు బస్సులలో. వాళ్ళకి ఏం చెప్పంటే వెళ్ళి మొత్తం తిరగండి, అన్ని ఇది బాగుంది కదక్క అని అడిగి చూడండి, వచ్చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి, మీ ఇష్టం, వచ్చేయండి అని చెప్పా. కర్మ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులకి మధ్యాహ్నం లంచ్ పెట్టాలి, వాళ్ళందరూ ఓ దగ్గర తినాలి.
అదే తాజ్ కృష్ణ దగ్గర బైక్ పార్కింగ్ దగ్గర వీళ్ళందరూ సమావేశం అయ్యారు. వాళ్ళు వచ్చి ఏంటమ్మా అందరు ఇక్కడ కూర్చున్నారంటే మాకు ఇప్పుడు లంచ్, దాని తర్వాత మేము మళ్ళీ వెళ్ళక లోపల తిరగాలి అన్నారట. వాళ్ళు వెళ్ళి స్టాల్ వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ పెద్ద గొడవ చేసి హౌ యూ చీటర్ గీటర్ అని చెప్పి నన్ను కడిగి పడేసి మాకందరికి రీఫండ్ ఇవ్వు లేదంటే కేసు వేస్తామంటే రీఫండ్ ఇచ్చొచ్చా సేఫ్, లేదంటే ఇంకో కేసు. అది యాక్చువల్ చెప్తున్నా. నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే నా కర్మ, ఇక ఆ టైంకి నాకు జనాలు లేరు, వాళ్ళేమో సాటిస్ఫై అవ్వరు, ఎవరు లేకపోతే ఇలా ఉంటారు. సెలబ్రిటీ వచ్చింది కత్తిరింపుకి, వెనకాల కనీసం 10 మంది అన్న చావాలి ఇది. సో ఇప్పుడు కానీ షో చేసాం, వాళ్ళకి ఏం చెప్పంటే లాసే, మీరు ఎవరు స్టాల్ డబ్బులు ఇవ్వకండి. 3 days మీరు అనుకునే వచ్చారుగా, హోటల్ రూమ్లు కట్టుకునే ఉన్నారుగా, ట్రావెలింగ్ లో పాపం సరుకు తెచ్చుకున్నారుగా, చేసుకొని వెళ్ళండి. ఎంత వస్తే మీకే లాభం. మీరు నన్ను ఏం అడగాల్సిన అవసరం లేదు. నేను కావాలంటే బయట అక్కడిక్కడ 2-3 బోర్డులు పెడతా, వచ్చేది వస్తుంది, కొనే వాళ్ళు కొంటారు, తీసుకుంటారు, ఆ లాభం మీరే ఉంచుకోండి అని చెప్పారు. షో అయ్యింది, దే ఆర్ ఆల్సో హ్యాపీ. నెక్స్ట్ టైం వాళ్ళని మళ్ళీ పిలుచుకోగలిగా. ఎందుకు ఈ సౌ కూడా ఇలాగే ఉంటుందా బాబు అంటే, లేదండి మీరు వచ్చాక చూసుకున్నాకే ఫస్ట్ డే అయ్యాకే నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పారు. ఇది చేసే పద్ధతి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు లాస్ ఎవరికి, నాకే కదా. సేమ్ అనుభవం కేటీఆర్కి ఎదురైంది. స్పాన్సర్ లేడు, షో విరమించుకున్నా డబ్బులు బొక్క, రెప్యుటేషన్ పోద్ది అంత సెటప్ చేసిన తర్వాత. ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తే నష్టం నీ జేబులోంచి పెట్టాలి, అంతవరకు బానే ఉంది. నిజంగా నువ్వు జేబులో నుంచి 55 కోట్లు పెట్టేసి ఉంటే ఈ పాటికి నీ మీద అసలు ఏ మచ్చ ఉండేది కాదు. నీకు 55 కోట్లు పెద్ద విషయం కాదు, ఇంకా దేంట్లోనన్నా నువ్వు రాసుకొని సరి చేసుకోవచ్చు. ఆ టైంలో నువ్వు అధికారంలో ఉన్నావు. మళ్ళీ ఏం చేశాడు, జిహెచ్ఎంసీఏ స్పాన్సర్ అంట. జిహెచ్ఎంసీకి ఎందుకు ఇప్పుడు 55 కోట్లు తగలేసే అంత అవసరం, ఏం స్పాన్సర్షిప్ అని అడిగితే, ఇలా ఈ రేస్ వల్ల ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుద్ది హైదరాబాద్ లో, మనం ఒక అవగాహన ఇచ్చినట్టు ఉంటుందని రాశాడు దాంట్లో. అది సంగతి ఓవరాల్ గా. ఇలా రాసి ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టించాడు. వాళ్ళు కూడా సంతకాలు చేసి, అక్కడ ఉన్న ఐఏఎస్ గిఏఎస్ అందరూ కూడా స్టాంపుల మీద స్టాంపులు వేసి ఎస్ దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం అడుగుతుంది, ఎందుకయ్యా ఇన్ని జిహెచ్ఎంసీ నిధులన్నీ తగలేసారు. ఇప్పుడు జిహెచ్ఎంసీకి అది కావాలి ఇది కావాలంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము అప్పుల్లో ఉన్నాం అంటుంది. ఎందుకు అప్పుల్లో ఉన్నారు, మీ దగ్గర అంత ఆదాయం ఉంది అంటే, లాస్ట్ టైం ఆయన ఏదో ఈవెంట్ చేసి ఉన్నదంతా అక్కడ తగలేసామన్నారు. దానివల్ల అవసరం ఏంటంటే, అదే ఏమీ లేదండి, ఒక అవగాహన సదస్సు అంతే. ఏదో జరిగిందని లెక్కలన్నీ తీస్తే ఇప్పుడు ఈయన వచ్చాడు. ఇప్పుడు 48 ప్రశ్నలు ఏంటి అదే చెప్తా. అటు తిప్పి ఇటు తిప్పి, బాబు ఈవెంట్ చేసావు, ఎందుకు చేసావు, చేయాలి కాబట్టి చేశాను, ఆన్సర్ ఇలా ఉంటుంది. ఇండియాలో ఇప్పటివరకు ఎవడూ చేయలేదు అంటే అది చేయకూడదని అర్థం. నువ్వెందుకు చేసావు, ఎవరు చేయలేదని కాబట్టి నేను చేశాను. ఇట్లాంటి ఆన్సర్లు ఇస్తున్నాడు, వాళ్ళు అలాంటి క్వశ్చన్లు వేస్తున్నాడు. వీళ్ళకి అర్థమవుతుంది, అందుకని చెప్పి కోర్టులో బెయిల్ కూడా రద్దు చేసింది. అండ్ ఈయనకి ఆ పిటిషన్లన్నీ కొట్టేస్తా ఉన్నారు హైకోర్టులో, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి నీకు లాభం లేదు, చేసేది తప్పు క్లియర్ కట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్తో నీకు అర్థం అవ్వాలి. ఏదో ఒకటి చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయి, ఈవెంట్ చేసావు, నీ టేబుల్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టినా, నువ్వు మీ ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి కట్టినా 50 కోట్లతో పెద్ద ఇది కాకుండా అది అయిపోయింది, ఎవరికీ తెలిసేది కాదు. నువ్వు ఒకటి ఊహించలా, మనమే ప్రతిసారి అధికారంలో ఉండం. అధికారం మారినప్పుడు ఏ ఫైల్ తీసినా ఏదో ఒకటి కనబడుతుంది, అడుగుతారు, అడిగినప్పుడు బెబ్బే అంటే చెల్లేస్తారు తీసుకెళ్ళి. ఇప్పుడు ఈయన విషయం అదే క్రిటికల్ గానే ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అని చెప్పి అవకతవకలు ఏవేవో చేస్తున్నాడు. కానీ అవసరం లేదు, ఈ కేసు చాలా బలమైంది, ఖచ్చితంగా దీంట్లో అయినా శిక్ష ఉంటుంది. లేదా ఇందులోంచి తప్పించుకోవాలా చెప్పు, కోర్టుకు క్షమాపణ చెప్పి ఇలా జరిగిందండి, అప్పుడు నేను ఇలా చేశానండి, కావాలంటే నా ఇంటి నుంచి మీకు ఇస్తాను, ఎంత ఫైన్ అయ్యండి కట్టుకుంటాను, శిక్ష వేయకుండా నన్ను క్షమించండి, మొదటిసారి తప్పుగా ఇది నన్ను పరిగణించండి అంటే బయట పడవచ్చు. కానీ కొంతమంది చెబుతున్న మాటల ప్రకారం అయితే హైదరాబాద్ కి సంబంధించిన ప్రగతిను లేకపోతే హైదరాబాద్ ఖ్యాతిను విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్ములా ఈ రేస్ కేసు పెట్టడం జరిగింది. నిజమే కదా, రకరకాల దేశాల నుంచి వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, మనకి కూడా కాస్త ప్రౌడ్ థింగే కదా అది. కరెక్టేమా, వచ్చినోడు కూర్చోడానికి నీ దగ్గర కుర్చీ లేకుండా నువ్వు కూర్చునే ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తావు చెప్పు. ఇప్పుడు మొన్న బయోడైవర్సిటీ జరిగింది, మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు, ఈ రోజు వరకు కూడా మాట్లాడుకుంటున్నాం కదా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య సదస్సు అట్లేదో ఉందని సంథింగ్. అప్పుడు ప్రపంచ దేశాలు మాట్లాడుకోవడానికి చేయాల్సిన బోల్డ్ అన్నీ ఉన్నాయి. బయోడైవర్సిటీ అప్పుడు ఎంతమంది వచ్చారు, విదేశీయుల మంది, కొన్ని వేల మంది వస్తే అన్ని హోటల్స్ ఫుల్, మంచి బిజినెస్ జరిగింది, టూరిజం డెవలప్ అయింది. ఇట్లా ఉండాలి ఆలోచన విధానం, ఏది పడితే చేయకూడదు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.